చాలా పెద్ద మనిషి అంటే అవుతుందా? కాదు కదా. నేనేం చెప్తానంటే నేను నేనేం మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. మీరే ఇచ్చారు అది సరిగ్గా. నాకే వైఫై తయారు చేయించుకోవాలి. నేనేమంటున్నా అంటే సార్, లేదా 191 షెడ్యూల్, రాజ్యాంగం 10th షెడ్యూల్ అంటే నేను మాకు రాజారెడ్డి రాజ్యాంగం దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని ఏం చేస్తారని. ఇప్పుడు ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు క్లాజులు సబ్ క్లాజులు లెక్కలేయచ్చు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లో అంతా 80 రోజులు జరగలేదు, అది విడతలుగా జరిగింది. నువ్వేం బాధపడకు శేఖర్ రెడ్డి, వీళ్ళు చెప్పిన 60 రోజులు వరుసగా ఆబ్సెంట్ కావాలంటే 4 సంవత్సరాలు దాటుతుంది, ఈ లోపల మా నాన్న బయటే ఉంటాడు అని అంటే నేను కాదను. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఒక గౌరవ సభ్యులుగా గెలిచి, అంటే ఆయన స్పీకర్ నిర్ణయం, స్పీకర్ గారు అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు రెగ్యులర్ గా ఎగ్గొట్టేసి, అంటే ఇర్రెగ్యులర్ గా 10 రోజులు నువ్వు అందరం చదువుకున్న వాళ్ళమే 10 రోజులు హై స్కూల్ పోతే పేరు తీస్తాడు హెడ్ మాస్టర్. ఆయన ఆ స్థానంలో ఆ క్లాజు ఉందయ్యా బాబు, నువ్వు 60 రోజులు వరుసగా ఆబ్సెంట్ అయితే అని చెప్తే నేను రాను, నేను పోతాను, మాకు ఆ ప్రతిపక్ష హోదానే ఇస్తానంటే ఇక్కడ క్లిస్టర్ క్లియర్ గా చెప్తున్నా సార్. నేను మా సార్ చెప్పినట్టే ఎవరు ఇవ్వాలి సార్ ప్రతిపక్ష హోదా? ప్రజలు చెప్పినారు. ఎవరు రాసింది? ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రాయలేదు కదా రాజ్యాంగం, ఇన్ని స్థానాలకు ఇన్ని ఉంటే నువ్వు ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రతిపక్ష హోదాకు అని. మరి మీరు ఆ స్థానాలు మీకు మీ మ్యాండేటరీకే, అంటే మీరు కనీసం మినిమం అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదని నిర్ణయించుకున్నాక ఎందుకు సార్ ప్రతిపక్ష హోదా? 11 సీట్లు ఉన్నాయి కదా. మీ స్థానాల్లో వచ్చి కూర్చొని మిమ్మల్ని నమ్ముకున్న ప్రతిపక్షాలకు 40 లక్షల ఓట్లు వచ్చినాయి. మాకది తెలుసా? అందుకే అన్నాడు ఆయన. అరే బాబు, మీరు మాటకు ముందు అక్కడ ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు అక్కడ ఆ వెసులుబాటు ఉంది. ఏమని? అక్కడ ప్రెసిడెంట్లు మాత్రమే నిలబడతారు, 45%, 41%తో గెలిచిన తర్వాత ఆ ఓట్లను బట్టి వాళ్ళకి సీట్లు ఇస్తారు, మీరు ఆ ట్రై చేసుకుంటే బెటరు. ఇక్కడ రాలేదు కదా అంటే మీకు 6% వచ్చినాయి, మేము కాదన్నావా? మేము లేదండి మాకు 40 వచ్చినా కానీ మాకు 11 వచ్చినాయి అన్నామా? 6%తోనే 10%, 21 వచ్చినాయి అంటున్నాం. మేము అనలేదు కదా. మేము 175 అని చెప్పి మాకు 11 ఇచ్చినారయ్యా, ఎంత చెప్పినా వినలేదు, ఈ ప్రజల్లో నమ్మలేదు మమ్మల్ని అని చెప్పి. తర్వాత రెండో విషయం సార్, ఇక్కడ మిమ్మల్ని ఇంకొక ఆయన ఎవరో ఇప్పుడు పెడుతున్నాడు. అంటే ఎంత మంచి చర్చలో మీరు అనర్హత అంటే ఆయన ఏం చెప్పాడు? 60 రోజులు మీరు రాకపోతే ఒక క్లాజ్ ఉంది, మేము దాన్ని ఆ ప్రకారం మేము అనర్హత చేసేటట్టుంటే అనర్హత చేస్తే ఆయన మైకుల ముందు మాట్లాడుతున్నారు. ఎవరు గెలుస్తాడు పులివెందుల్లో? సరే, ఒక్క విషయం నాగేంద్ర గారు, ఇది అంతా కాదు కానీ ఇప్పుడు ఇస్తే ఏంటి మీకు ప్రాబ్లం? నేను ఒక్క మాట అడుగుతా, ఇస్తే ఏంటని కాదు. ఒక మనిషికి నేను ఇంకా మాట్లాడలేదు సార్. నేను ఉన్నది వాళ్ళు కూటమిలో ఉన్నారు, మీరు ముగ్గురు వెళ్ళి అక్కడ ఏవో సార్, మన ఒంట్లో ఏ మాత్రం ఇంగిత జ్ఞానము కొంచెం ఉన్న విచక్షణ ఉన్నా కాదు ముఖాన్ని ఉమ్మినా గానీ మీరు ఇయ్యాలా అని చెప్పి గుడ్డగాల్సిన ఏంటండి? ప్రజలు ఇయ్యలేదా బాబు మిమ్మల్ని, మీకు ఆ స్థానం లేదు అని. మీకు ఇంకో స్థానం ఇచ్చారు, మీ 11 సీట్లు వచ్చింది, ఈ సీట్లలో కూర్చొని మీరు ఏమైనా ప్రశ్నించవచ్చు. ఇదిలో వస్తున్నారు ఎందుకు? గవర్నర్ ప్రసంగం అంటే ప్రసంగం స్టార్ట్ కాకముందే పేపర్ నుంచి గవర్నర్ ప్రసంగం వింటే కదా ఏందనేది మాట్లాడడానికి. అందుకే నేను వెళ్ళిపోయినాడు. ఆయనకి ఏం మాట్లాడాడో తెలియదు, గవర్నరు ఏం పెట్టారో తెలియదు. గవర్నర్ ప్రసంగం విని కదా ఇప్పుడు ఇది ఇలా అన్నారంటే అలా అన్నారండి అని శేఖర్ రెడ్డి అన్న మాట్లాడేది, అవునా కదా? ఇప్పుడు సార్ అంటే గవర్నర్ ప్రసంగంలో ఇలా పెట్టారండి, ఎంత పెట్టారు ఆయన ఇందాక తెలిసింది. అసలు మీరు వినాలి కదా, మీ 11 నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క గోడు వినాలి కదా. మిమ్మల్ని అయితే గెలిపించినారు కదా. నేను 100 సార్లు చెప్పినాను, మీరు పర్సనల్ గా మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరండి సార్. నాకు ఒక 1 మినిట్ సార్, నాకు ఖచ్చితంగా కావాలి. నేను ఒకరిద్దరికి సమాధానం చెప్పాలి. ఇదేంటంటే ఈయన అక్కడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఐ థింక్ దువ్వాడ అనుకుంటా నీచంగా మాట్లాడుతున్నాడు. ఒక 50 కోట్లు ఇచ్చినారు అంటే వీధి రౌడీ కంటే అంటే అంతకంటే నీచం ఇంకొక లేడు. అంటే అతన్ని ఎమ్మెల్సీగా ఎవరు ఇచ్చినా నాకు తెలియదు. ఆయన మాట్లాడతాడు, అయ్యా